హే గాయ్స్ వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన జిల్లా కోర్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మరి ఫుల్ కోర్స్ని కేవలము 499 రూపీస్కి అందచేయడం జరుగుతుందండి. సో మన స్టేట్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అన్నీ కూడా చెప్పించడం జరిగింది. లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి హైకోర్టుల్లో, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలు రావడం అయితే మనమైతే చూడవచ్చు. సో ఈ కోర్సులో ప్రత్యేకత ఏంటి అంటే 1000కి పైగా క్లాసులు ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. ఓకేనా? ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. వెంటనే కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఫుల్ కోర్సు కూడా ట్రాఫిక్ మరియు మెకానికల్కి సంబంధించి జస్ట్ 399కి అందిస్తున్నామండి. ఫుల్ కోర్స్ అండి ఇది. మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్కి లభించదండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి బెస్ట్ ఫ్యాకల్టీ చేత. ఓకేనా? ఇక మీకు టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే జస్ట్ 199 రూపీస్కే ఫుల్ కోర్స్ ఉంటుంది. 10,000కు పైగా ఎంసీక్యూస్ అయితే ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రతి ఒక్కరి దగ్గర మన యొక్క జిల్లా కోర్టు కోర్సు, ఆర్టీసీ సూపర్వైజర్ కోర్సు ఉండే విధంగా చూసుకోండి. మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ కోర్టు ఉద్యోగాలు మరియు తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. ప్రతి ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నలన్నీ కూడా జత చేసి మీకైతే ప్రతిరోజు అందచేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ముఖ్యంగా ఎవరైతే మన యాప్లో కోర్సులు పర్చేజ్ చేశారో వారంతా కూడా రెగ్యులర్గా ఈ వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. సో మీకు మంచి రివిజన్గా ఉంటుంది. ఇది తప్పనిసరి చూడడం. ఓకేనా? ఇక కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు సో వీలైతే ఈరోజే కోర్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆఫర్ అయితే అందుబాటులో ఉంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించింది? వెన్ డిడ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ ద నేషనల్ ఫ్లాగ్? ఎప్పుడండి? ఆప్షన్ బి 22 జూలై 1947. పింగళి వెంకయ్య గారు రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని స్వాతంత్రం రాకముందే 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణం బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ చైల్డ్ లేబర్? ఆన్సర్ 24వ అధికరణ. 14 ఏళ్లలోపు పిల్లలను ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు, గనులలో పనిలో పెట్టుకోవడం నేరమని ఆర్టికల్ 24 స్పష్టం చేస్తుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగ పీఠికను ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు? హౌ మెనీ టైమ్స్ యాజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బీన్ అమెండెడ్? ఆన్సర్ వన్స్, ఒక్కసారి మాత్రమే. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో సమాజవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి 3 పదాలను చేర్చడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు గరిష్టంగా ఎంత కాలంలోపు ఎన్నికలు నిర్వహించాలి? విత్ ఇన్ వాట్ పీరియడ్ మస్ట్ బి ఏ ప్రెసిడెంట్ ఎలక్షన్ బి హెల్డ్ ఇఫ్ ద ఒఫీషియల్ ఆఫీస్ ఈజ్ వేకెంట్? ఆన్సర్ 6 నెలలలోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించి రాష్ట్రపతి గారిని ఎన్నుకోవాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలలలోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. నెక్స్ట్, పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? విచ్ అమెండ్మెంట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీరాజ్? ఆన్సర్ ఆప్షన్స్ అండి. 73వ రాజ్యాంగ సవరణ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1992లో జరిగిన 73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో 9వ భాగం మరియు 11వ షెడ్యూల్ను చేర్చి పంచాయతీలకు హోదా ఇచ్చారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల సంరక్షకుడు ఎవరు? హూ ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియా? Answer, Judicial or Supreme Court.
న్యాయ వ్యవస్థ సింపుల్గా చెప్పాలంటే. సో కేంద్రంలో సుప్రీంకోర్టు, రాష్ట్రాల్లో హైకోర్టులు అయితే ప్రాథమిక హక్కులకు రక్షకుడుగా ఉంటారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే పౌరులు నేరుగా ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అంతేకాకుండా హైకోర్టులో అయితే 226 ఆర్టికల్ ద్వారా హైకోర్టులో కూడా మనము మన హక్కులను రక్షించుకోవచ్చు. రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ఫ్రమ్ విచ్ కంట్రీ వాజ్ ద అమెండ్మెంట్ ప్రొసీజర్ టేకెన్? ఆన్సర్ సౌత్ ఆఫ్రికా అండి. ఓకే. అధికరణ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని దక్షిణాఫ్రికా నుంచి స్వీకరించారు. నెక్స్ట్, మినీ రాజ్యాంగం అని ఏ సవరణను పిలుస్తారు? విచ్ అమెండ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద మినీ కాన్స్టిట్యూషన్? మినీ రాజ్యాంగం ఏంటండి? 42వ రాజ్యాంగ సవరణని పిలుస్తారు. 1976లో ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగంలో అతిపెద్ద మార్పులు చేయడం వల్ల 42వ సవరణకు ఈ పేరు రావడము జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? ప్రజెంట్ ఆర్ వెంకటరమణి గారు ఉన్నారండి. 2026 మార్చ్ ఈ టైం వరకు. సో ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి గారు నియమిస్తారు. అధికరణ 76 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ సలహాదారైన అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా ఏ షెడ్యూల్లో ఉంది? విచ్ షెడ్యూల్ కంటైన్స్ ద యాంటీ డిఫెక్షన్ లా? 10వ షెడ్యూల్లో ఉందండి. ఓకే. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ షెడ్యూల్ను చేర్చారు. నెక్స్ట్, భారత రాజ్యాంగం ఏ రోజున పూర్తిగా అమల్లోకి వచ్చింది? ఆన్ విచ్ డేట్ డిడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కమ్ ఇన్ టు ఫుల్ ఎఫెక్ట్? 26 జనవరి 1950. 1949 నవంబర్ 26న ఆమోదించబడినప్పటికీ 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారత్ గణతంత్ర దేశంగా మారింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ ఏ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడింది? బై విచ్ అమెండ్మెంట్ వాజ్ ద రైట్ టు ప్రాపర్టీ రిమూవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. 1978లో జనతా ప్రభుత్వ హయాంలో దీనిని తొలగించి అధికరణము 300A ప్రకారం కేవలం ఒక చట్టపరమైన హక్కుగా మార్చారు. నెక్స్ట్, రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? హౌ మెనీ మెంబర్స్ డస్ ద ప్రెసిడెంట్ నామినేట్స్ టు ద రాజ్యసభ? 12 మంది అండి. ఓకేనా. సో కళలు, సాహిత్యం, విజ్ఞానం, సామాజిక సేవలో కృషి చేసిన 12 మందిని రాజ్యసభకు పంపుతారు. సో రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. నెక్స్ట్, భారతదేశంలో మొదటి లోక్సభ స్పీకర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ది లోక్సభ? ఎవరండి? జీవి మౌలంకర్, గణేష్ వాసుదేవ్ మౌలంకర్. చూద్దాం. స్వతంత్ర భారతదేశపు తొలి లోక్సభకు గణేష్ వాసుదేవ్ మౌలంకర్ స్పీకర్గా పనిచేశారు. సో వీరిని ఏమంటారు? ఫాదర్ ఆఫ్ ది లోక్సభ అనేటువంటి బిరుదుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, రాష్ట్ర అత్యవసర పరిస్థితి గురించి తెలిపే అధికరణ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద స్టేట్ ఎమర్జెన్సీ? ఏంటండి? 356వ అధికరణ. నెక్స్ట్, రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగము విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలన విధిస్తారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ భాగము కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్? 8వ భాగం అండి. ఓకే, 8వ భాగం. 239 నుండి 242 అధికరణల వరకు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన గురించి తెలుపుతుంది. నెక్స్ట్,
జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఏ ప్రాథమిక హక్కులను రద్దు చేయలేరు? ఓకే, విచ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ? ఆర్టికల్ 20 అండ్ 21 వీటిని ఎట్టి పరిస్థితుల్లో మరి బ్యాన్ చేయలేరు. ఓకే, 44వ సవరణల ప్రకారం శిక్షల నుండి రక్షణ ఆర్టికల్ 20 మరియు జీవించే హక్కు 21 ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కావు. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ? 552 అండి. ఎంత? 552. రాష్ట్రాల నుంచి 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20, ఆంగ్లో ఇండియన్లు 2. ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్ల కోట తొలగించబడిందండి, అందరూ కూడా గమనించాలి. అంటే ప్రజెంట్ కరెంట్ ఫంక్షనింగ్ స్ట్రెంత్ 543. ఓకే, ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంత? వాట్ ఈస్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్? ఎంతండి? 65 ఏళ్ళు, 65 ఇయర్స్. హైకోర్టు న్యాయమూర్తులకు 62 ఏళ్ళు కాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు 65 ఏళ్ళుగా మరి రిటైర్మెంట్ ఏజ్ను నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారము అధికారిక భాషల గురించి తెలిపే షెడ్యూల్ ఏది? విచ్ షెడ్యూల్ డీల్స్ విత్ అఫిషియల్ లాంగ్వేజెస్? ఏంటండి? 8వ షెడ్యూల్. ప్రస్తుతం 8వ షెడ్యూల్లో 22 అధికార భాషలు ఉన్నాయి. ఇనిషియల్లీ ఇట్ హ్యాడ్ ఓన్లీ 14 లాంగ్వేజెస్ అండి, అదర్వైజ్ యాడెడ్ వేరియస్ అమెండ్మెంట్స్. అంటే ప్రీవియస్గా ఫస్ట్లో 14 ఉండేదండి, తర్వాత కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా కొన్ని చేర్చారు, అంటే 8 చేర్చారు. నెక్స్ట్, ఉమ్మడి జాబితా అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? ఫ్రమ్ విచ్ కంట్రీ వాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్కరెంట్ లిస్ట్ టేకెన్? ఏంటండి? ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము. కేంద్ర మరియు రాష్ట్రాలు 2 చట్టాలు చేయగలిగే ఉమ్మడి జాబితాను ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాము. భారతదేశపు మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటైంది? వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్? ఆప్షన్స్ అండి, మద్రాస్. 1688లో బ్రిటిష్ వారు మద్రాసులో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ మున్సిపల్ బాడీ ఇన్ ద కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అవుట్సైడ్ ద యూకే. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఇప్పుడు జరిగింది. వెన్ వాజ్ ద లాస్ట్ సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్? ఎప్పుడండి? 24 జనవరి 1950న జరిగింది. ఈ రోజునే జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదించబడ్డాయి మరియు బాబు రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం కూడా చూడవచ్చు. నెక్స్ట్, అస్పృశ్యత నివారణ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి తెలిపే అధికరణ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ? ఏంటండి? ఆర్టికల్ 17. అంటరానితనం పాటించడం నేరమని దానిని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నట్లు ఆర్టికల్ 17 చెబుతుంది. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ భాగాన్ని భారతదేశపు మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు? విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా? ఏంటి? పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అండి, 3వ భాగంలో ఉన్న ప్రాథమిక హక్కులు. పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించే 3వ భాగాన్ని మ్యాగ్నా కార్టాగా పిలుస్తారు. ద మ్యాగ్నా కార్టా రిఫర్స్ టు ద 1215 ఇంగ్లీష్ చార్టర్ ఆఫ్ లిబర్టీస్. ఓకే, సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.